ఈరోజు మన దగ్గర నుంచి అనేక వస్తువులు మాయమైనవి. అందులో ముఖ్యంగా పశు సంతతి, గో సంతతి. ఒక్కసారి గో మాతాకి, ఎందుకంటే భూమాతాకి. భూమి బాగుండాలి, గోవు బాగుండాలి. ఈ ప్రకృతి వ్యవసాయం ఇవి టైటిల్ పెట్టారు హరిబాబు గారు. ప్రకృతి వ్యవసాయం యొక్క చిట్కాలు లేదా అవి ఏవైతే అన్నారో, ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా గోవు ఉండాలి. గోవు అంటే అపోహలు ఉండొద్దండి. మూపురము, గంగడోలు ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేశవాళీ ఆవే. దేశవాళీ ఆవు అంటే గిరావనో, లేకపోతే దేశవాళీ ఆవు అంటే ఒంగోలు ఆవు అనో కాదు. మన దగ్గర ఉన్నటువంటి, మన పక్కన ఉన్నటువంటి దేవుని ఆవు, లేదా చిన్నగా కొన్ని సందర్భాల్లో దేశవాళీ ఆవులకు కూడా మూపురం ఎత్తుగా ఉండదు, కొద్దిగా చిన్నగా ఉంటుంది. మొత్తం జెర్సీకి ఉన్నట్టు ఫ్లాట్గా ఉండకుండా చిన్నగా ఎత్తుంటుంది, అది కూడా దేశవాళీ ఆవే. ఎక్కువ పాలిచ్చే ఆవు యొక్క మూత్రంలో పవర్ తక్కువ ఉంటుంది, తక్కువ పాలిచ్చే ఆవు యొక్క మూత్రంలో పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆవు ఏదైనా దేశవాళీ ఆవే. ఆ ఆవును ఒక్కసారి మీ దగ్గర ఒక్క ఆవును ఉంచుకున్నట్లయితే 30 ఎకరాల వ్యవసాయం మనం చేయొచ్చు అనేది సత్యం. అది సత్య దూరమైనటువంటిది కాదు. పాలేకర్ గారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇవన్నీ కూడా వేదము నుండి, అంటే వృక్ష ఆయుర్వేద శాస్త్రము నుండి తీసినటువంటి మూలాల నుంచి మార్చి చెప్పబడింది. అంటే ఎప్పుడో ఋషులు మునులు తమ తపశ్శక్తితో తయారు చేసినటువంటి పద్ధతులు, వాళ్ళు రాసినటువంటి పద్ధతులను ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు మార్చి మాత్రమే చెప్పిర్రు. వాటిని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు స్పీచ్లలో కూడా అదే చెప్తారు, మేమంతా బేసికల్గా దీన్ని అంతా వేదంలో నుంచి తీసినాం. సో గోవు అనేది ఏదైతే ఉందో దాని గురించి ఫస్ట్ అపోహలు తీసేయాలా. ఈ ఆవును సాధినట్లయితే ఎందుకు ఆవును సాధి, ఈ మధ్యలో ఒక కల్చర్ వచ్చింది. కల్చర్ అంటే ఒక మిక్చర్. ఇప్పుడు ఈ మధ్యలో జీవామృతం బదులు ఒక కల్చర్ డెవలప్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి ఏవైతే జీవామృతంలో ఏముంటుంది, ఎట్లా పనిచేస్తుందని 2 నిమిషాల్లో నేను చెప్పేస్తాను. జీవామృతంలో తాజా ఆవు పేడ, ఎంత మూత్రం పాతదైతే అంత మంచిది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. పేడ మాత్రం తాజాది కావాలి. ఒకవేళ పేడ సరిపోదు, రోజు పేడను ఒక దగ్గర వేసి దాంట్లో కొత్త పేడ వేసుకుంటూ జమ చేసుకోవాలి తప్ప దాన్ని ఆరనియొద్దు, నీళ్ళన్నా చిలకరించాలి. అయితే కారణం ఏంటంటే డిఏపి, యూరియా ఏదైతే పనిచేస్తుందో, మీరు ఒకవేళ సాయిల్ టెస్ట్కి ఇచ్చినట్లయితే భూమిలో అన్నీ ఉన్నాయి కానీ తీసుకునే స్థితిలో లేవని ఒకటి వస్తుంది మనకు రిపోర్ట్ చదివితే, సాయిల్ టెస్ట్కి ఇస్తే. అంటే మొక్కకు కావాల్సినటువంటి అన్ని కణాల సమూహంగా ఉంటాయి. ఈ కణాల సమూహంగా ఉన్నటువంటి వాటిని విడగొట్టి చెట్టు తీసుకోలేదు, విడగొడితే చెట్టుకు అందుతాయి. ఈ విడగొట్టే పనిని తరతరాల నుంచి ఎవరు చేసిరు, అడవికి ఎవడిచ్చిండు, ఎట్లా అడవులు సస్టైన్ కాగలుగుతున్నాయి అనేటువంటిది పాలేకర్ గారు అడవి మీద స్టడీ చేయడం జరిగింది. దానికి బేసికల్గా ఏదైతే ఈ విడగొట్టే పనిని జీవామృతం చేస్తుంది. ఈ జీవామృతంలో చేసే పని ఏంటంటే, ఇంట్లో అన్నీ ఉంటాయి, బియ్యం ఉంది, పప్పు ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వంట చేసే వాళ్ళు లేకపోతే తినలేం. అదేవిధంగా భూమిలో అన్నీ ఉన్నాయి కానీ చెట్టు తీసుకోలేదు. ఆ తీసుకునేటువంటి పనిని జీవామృతం జిలకరించినప్పుడు, భూమికి ఇచ్చినప్పుడు ఆ పనిని జీవామృతం చేస్తుంది, ఆ కణాలను విడగొట్టే పనిని. ఏదైతే నువ్వు ఫర్టిలైజర్ ద్వారా ఏదైతే పనిని చేయిస్తున్నావో, ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి బండ్లు ఎరువు తోలుతారు, అవునా కదా? లారీలు ఎరువు తెచ్చి తోలుతారు. అది కోడి ఎరువు కానీ అది కానీ తెస్తారు. తెచ్చి విపరీతంగా కూడా ఫర్టిలైజర్ వాడతారు. ఫర్టిలైజర్ ఎప్పుడు పనిచేస్తుందంటే, నీ భూమిలో సేంద్రియ కర్బన పదార్థం ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిలైజర్ పనిచేస్తుంది తప్ప తనకు తానుగా ఏది కూడా చెట్టుకి ఇవ్వదు. ఇది చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి రైతాంగానికి అందరికి తెలుసు, కానీ మళ్ళొక్కసారి నేను గుర్తు చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే, జీవామృతం భూమి మీద చిలకరించినప్పుడు ఒక రకమైన వాసన ఉంటుంది. ఈ వాసన ఎట్లా అంటే, ఒక బీరువాలో మనం బెల్లం ముద్దలు పెట్టి చీమలకు ఎవడు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, చీమలు వచ్చేస్తాయి, ఆ బీరువాలోకి వెళ్ళిపోతాయి సన్నగా. అదేవిధంగా జీవామృతాన్ని భూమిలో చిలకరించినప్పుడు వానపాములు అనేటివి అవంతకవే భూమిలోకి పైకి రావడం జరుగుతుంది. అయితే పైకి రావడానికి, కిందికి పోవడానికి 365 రోజులు అవి తిరగాలి అనుకుంటే భూమి గుల్లగా మారుతుంది. ఆ 365 రోజులు తిరగాలి అంటే మనం నెలకొకసారి జీవామృతాన్ని భూమిలో చిలకరించాలి. జీవామృతాన్ని చిలకరించినప్పుడు తేమ ఉండాలి, అంటే నీళ్లు కట్టినప్పుడు మాత్రమే, వర్షం వచ్చినప్పుడు మాత్రమే జీవామృతం పనిచేస్తుంది. ఏదైతే స్ప్రే చేస్తామో నీళ్ళలో కలిపి తయారైన జీవామృతం నుండి 10 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో ఏదైతే స్ప్రే చేస్తామో, ఈ ఆకుల ద్వారా డైరెక్ట్గా మొక్కకు వెళ్ళి ఇమీడియట్గా టానిక్, ఏదైనా బూస్ట్ తాగినట్టు కానీ టానిక్ తాగినట్టు కానీ దానికి అవుతుంది, చెట్టుకు ఇమీడియట్గా యాక్షన్ మొదలవుతుంది. భూమిలో నుండి వెళ్ళింది కొద్దిగా వేర్ల ద్వారా కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి జీవామృతం నెలకొకసారి స్ప్రే చేయడము, భూమిలోకి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ పద్ధతిగా మనం అందరం కూడా చేస్తున్నాం. ఈ పద్ధతిలో గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇందాక వర్మీ కంపోస్టు
సంబంధించినటువంటి కొంతమంది చెప్పారు. వర్మీలో ఏవైతే వానపాములు ఉంటాయో అవి నాన్ బోయింగ్ రకము, అంటే అవి రంధ్రాలు 1 ఫీటు వరకు మాత్రమే వెళ్ళగలుగుతాయి. మన దేశవాళీ అంటే భూమిలో సహజంగా ఉన్నటువంటి వానపాములు ఏవైతున్నాయో ఇవి దాదాపు 16-18 ఫీట్ల లోపటి వరకు వెళ్తాయి. ఈ 16-18 ఫీట్ల వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఆ 16-18 ఫీట్ల లోపల పోయి సుప్త చేతనావస్థ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు జీవామృతాన్ని మీద చిలకరించినావో ఆటోమేటిక్గా అవి రావడం వస్తూ మట్టి ఇసుకను తీసుకొని పైకి వస్తాయి. ఇందాక పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పారు, ఏది కొత్త మన్నులో పవర్ ఉందని, ఏదో కొత్త మన్ను గురించి చెప్పారు కదా వారు. ఆ చెప్పినటువంటి పనిని ఇక్కడ ఆటోమేటిక్గా నువ్వు జీవామృతం చల్లడం ద్వారా ఈ 16-18 ఫీట్ల కింద ఉన్నటువంటి కొత్త మట్టిని తీసుకొచ్చి పైన వేస్తాయి. ఆటోమేటిక్గా వారు చెప్పినటువంటి పని జీవామృతం ద్వారా అయిపోతుంది. తర్వాత లక్షలు ఖర్చు పెట్టి వాటర్ షెడ్ ఈరోజు అమలు చేస్తున్నారు ప్రభుత్వాలు. ఈ 18 ఫీట్ల మీరు ఎప్పుడైతే జీవామృతం భూమి మీద చిలకరించి రంధ్రాలు గుల్లగా మారినటువంటి భూమిలో వర్షం పడ్డప్పుడు సోదరు కూడా చెప్పారు, నీళ్లు మా దగ్గర ఎక్కువ నిల్వ, అంటే ఈ 18-20 ఫీట్ల ఏవైతే రంధ్రాలు ఉంటాయో వీటి ద్వారా భూమిలోకి నీళ్ళు ఇంకడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి చెక్ డ్యాములు కానీ వానకట్టలు కానీ ఇంకా ఏమేమో వేస్తున్నాం ఈరోజు, కానీ ఆ పని కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది తప్పకుండా ఈ నీళ్ళు అనేటివి వెళ్ళిపోతాయి. రెండవది పైన హ్యూమస్ అనేటువంటి తయారవుతుంది. ఎరువులు ఒక్కటి మనం 2-3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. జీవ పదార్థం నుండి మాత్రమే జీవ పదార్థం పుడుతుంది. అంటే ఏదన్నా చెట్టు పెరిగి పడిపోయిన తర్వాత అది ఏమవుతుంది, ఎరువు అవుతుంది, మళ్ళొక్క జీవి ఉట్టడానికి కారణమవుతుంది. అంటే నువ్వు ఇందాక చెప్పారు ఒక శాస్త్రవేత్త ఫస్ట్ ఏమని అంటు పెడుతున్నారు పంటలన్నీ అని. ప్రకృతి వ్యవసాయంలో మనం మల్చింగ్ చేస్తాం. ప్రకృతి వ్యవసాయం అనేది జీవామృతము బీజామృతము జీవామృతము మల్చింగు నీటినిచ్చే విధానం. ఈ 4 మీదనే, ఈ 4 పైల బండి మీదనే ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనేది నడుస్తుంది. అయితే నీళ్ళు అత్యంత తక్కువ, ఒక డ్రిప్పరు ఒక డేకి 1 అవర్ నడిపిస్తే 8 లీటర్ల నీళ్లు ఒక మొక్కకి ఇస్తుంది. కానీ నువ్వు ప్రకృతి వ్యవసాయంలో నువ్వు నిర్మించినటువంటి ఒకవేళ 1 సంవత్సరంలో నువ్వు నిర్మించిన తర్వాత అక్కడ ఏదైతే కర్బన సేంద్రియ పదార్థం తయారవుతుందో దాంట్లో నీళ్లు నిలువ వండుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎరువు వేయని భూమిలో నీళ్లు తొందరగా ఎగిరిపోతాయి, ఎరువున్న భూమిలో చాలా రోజులు నీళ్లు ఉంటాయి.